కొంతమంది ఏం చేస్తారంటే ఎవరిని కలిసినప్పటికీ కూడా వారి ప్రాబ్లం గురించే చెప్తారు. కొన్ని రోజులకి ఏమైపోతుందంటే వారి ప్రాబ్లమే వారి ఐడెంటిటీ అయిపోద్ది. అర్థమైందా? కొంతమంది ఉన్నారనుకోండి, ఇదిగో ఎంతకాలమైనా నా జీవితంలో ఈ కార్యం జరగట్లా, ఎంతకాలమైనా నాకు ఉద్యోగం రావట్లా, ఎంత కోచింగ్ తీసుకుంటున్నా, లేదంటే ఎంత ఎదురు చూస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, జరగట్లా. అది నిజంగానే జరగకుండా పోతుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళి నీ పేరు గుర్తురాలేదనుకో, గబుక్కుని ఏం చెప్తారంటే, అదే జాబ్ కోసం పద్దాగా చెప్తుంటాడు కదా ఆ వ్యక్తి, అదే పెళ్లి కోసం పద్దాగా చెప్తుంది కదా ఆమె. వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ నీ జీవితంలో ఆ కొరత నీ ఐడెంటిటీగా మారిపోతుంది. దేవుడు అంటాడు, డోంట్ కంప్లైన్ బట్ వర్షిప్. కంప్లైనింగ్ మ్యాగ్నిఫైస్ ద ప్రాబ్లమ్, వర్షిప్ మ్యాగ్నిఫైస్ ద ప్రామిస్. ఎప్పుడైతే నువ్వు ఆ కంప్లైనింగ్ ని మళ్ళీ చేస్తూ సొణుగుతూ గణుగుతూ దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అలాగే జీవిస్తావు అనుకోండి, అది నీ జీవితంలో సమస్య అందరి ఎదుట కూడా హైలైట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాగ్దానాన్ని అనేకులు ఎదుట ప్రకటించడం ప్రారంభిస్తావో, దేవుని యొక్క వాగ్దానము, దేవుని సన్నిధి అక్కడ బలపరచబడటం ప్రారంభిస్తుంది.